వెల్కమ్ టు ర్యాంకర్స్ కేవైఎస్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రిలిమినరీ స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్గా మనం పెట్టిన సూపర్ 30 ప్రిలిమ్స్ మెంటర్షిప్ కమ్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ గురించి చూద్దాం. ముందుగా నేను మీ అందరికీ తెలుసు, శ్రీనివాస్ 5 యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ హిస్టరీ ఆప్షనల్తో ఇచ్చాను. నేను నా ఎంటైర్ యూపీఎస్సీ జర్నీలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామందికి అబ్స్టాకిల్ ప్రిలిమినరీ క్లియర్ చేయడమే. 10 lakh మెంబర్స్ అప్లై చేస్తే ఒక 12,000 మెంబర్స్ మాత్రమే మెయిన్స్ వరకు వెళ్తున్నారు. అంటే మిగతా వాళ్ళకి ఒక 3 lakhs సీరియస్ ఆస్పిరెంట్స్ అనుకుంటే 3 lakhs మెంబర్స్ వివిధ ఇన్స్టిట్యూట్లో ఫౌండేషన్ కోర్స్ తీసుకొని వాళ్ళ బేసిక్స్ అన్ని కూడా స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఎందుకు క్లియర్ చేయలేకపోతున్నారు అని నేను గమనించాను. నేను కన్సిస్టెంట్గా ఎప్పుడు కూడా జిఎస్లో బాగా పర్ఫామ్ చేసేవాడిని. ఈ ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు, నేను వేరియస్ ఇన్స్టిట్యూట్స్తో అసోసియేట్ అయ్యి వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు, స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు మేజర్ ప్రాబ్లమ్స్ కొన్ని ఐడెంటిఫై చేసా. ప్రిలిమినరీ ప్రిపరేషన్లో ముందు భయం, అమ్మో ప్రిలిమ్స్ అంటే కష్టం, అదొక భూతం అన్న భయం ఉంది. ఆ భయం అనేది ఎప్పుడైతే భయపడ్డామో ఎగ్జామ్లో మనం ఎగ్జామ్కి వెళ్ళకముందే ఫెయిల్ అయిపోయినట్టు. రెండో ప్రాబ్లం, సిలబస్ అనేది ఇన్ఫైనైట్. మెయిన్స్కి వచ్చేటప్పటికి కొంచెం ఫైనైట్ ఉంటుంది, బట్ ప్రిలిమినరీకి వచ్చేటప్పటికి సిలబస్ ఇన్ఫైనైట్. ఈ మధ్యకాలంలో చాలా యూట్యూబ్ వీడియోస్లో కానీ వాటి ఏం చేస్తున్నారంటే ఒక ఫియర్ క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల స్టూడెంట్స్లో ఫోమో క్రియేట్ అయింది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏడాది ఏదో రంసర్ సైట్ గురించి అడిగాడు అనుకుందాం, అప్పుడు హార్డ్లీ తక్కువ సైట్స్ ఉండేది, స్టేట్ వైజ్ మనం గుర్తుపెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు అది లిస్ట్ 100కి దగ్గరలో అయిపోయింది. ఎన్ని గుర్తుపెట్టుకుంటాం? సో యూట్యూబ్లో ఏం చేస్తున్నారంటే 100 సైట్స్ గురించి, ఒక్కొక్క సైట్ గురించి పెద్ద డిస్క్రిప్షన్ ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే తెలియని స్టూడెంట్ 100 సైట్స్ వాటి ఫీచర్స్ అన్ని బట్టి కొట్టేటప్పటికి 1 week 10 days అయిపోతుంది. ఎట్ ద ఎండ్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడగొచ్చు, అడగకపోవచ్చు. ఒకవేళ అడిగినా కూడా అది మీకు తెలిసిందే అడుగుతాడని లేదు, ఎందుకంటే అది ఇన్ఫైనైట్ టాపిక్. అది అక్కడ ఎక్కడి నుంచైనా తీసుకొని అడగొచ్చు. అలాంటి టాపిక్లో మనం వెతకడం అనేది విశ్వంలో ఒక గోల్డీ కోసం వెతకడం లాంటిది. అది దొరకదు. అది దొరికినా కూడా వేస్ట్. అదే మనం 15 days పాలిటీ మీద కష్టపడితే లక్ష్మీకాంత్ని వర్డ్ బై వర్డ్ బై హార్ట్ చేసుకొని మనం దాన్ని అర్థం చేసుకుంటే 18 క్వశ్చన్స్ పాలిటీలో వస్తాయి. 15 వరకు మనం కంఫర్టబుల్గా పెట్టచ్చు. సో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 15 into 30. ఇక్కడ మీరు 15 days వేస్ట్ చేసినా కూడాను ఈ రంసార్ సైట్స్ అంటారు, జిఐ ట్యాగ్స్ అంటారు. నేను చదవద్దు అనట్లేదు, ఎంతవరకు చదవాలనేది తెలియాలి. ఇన్ఫైనైట్ సిలబస్ని ఫైనైట్ లెవెల్లో ప్రిపేర్ అయ్యి మనకు తెలిసింది ఎఫెక్టివ్గా పెట్టాలి. ఇంకోటి ఏంటంటే, స్టూడెంట్స్ చాలా ఓవర్ అంబిషియస్ అయిపోతారు. నాకు 100కి 100 క్వశ్చన్స్ తెలియాలి, ఎవడు పెట్టని క్వశ్చన్ నాకు తెలియాలి అనుకుంటారు. అది ఇంపాసిబుల్. మీకు 50 క్వశ్చన్స్ మీరు రైట్ పెడితే చాలు, 50 into 2 100 మార్క్స్ కంఫర్టబుల్గా మీరు ప్రిలిమినరీ క్లియర్ చేస్తారు. కానీ యాజ్ ఏ స్టూడెంట్గా నాకు ఇవన్నీ ఎందుకు బాగా అర్థమవుతాయి? నేను రీసెంట్ టైమ్స్ వరకు ప్రిపరేషన్ చేశాను కాబట్టి. సో యాజ్ ఏ స్టూడెంట్ మనం ఏమనుకుంటామంటే, ఎవరు పెట్టిన క్వశ్చన్ నేను పెట్టాలి, ఎవరు చదివిన టాపిక్ నేను చదవాలి. ఈ క్రమంలో ఏమవుతుందంటే, వాళ్ళు ఐఐటీలో చదివినా, ఎయిమ్స్లో చదివినా, ఎంత తెలివైన వాళ్ళైనా కూడాను ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నారు. సో ఇలాంటి దాని నుంచి సరైన మార్గంలో పెట్టడం కోసం అనేది ఈ సూపర్ 30 మెయిన్స్ ప్రిలిమినరీ మెంటర్షిప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఒకటి, కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఫోమో ఉండడం, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, నోట్ మేకింగ్ సరిగ్గా ఉండడం. టెస్ట్ సిరీస్లు రాస్తారు కానీ ఆ టెస్ట్ సిరీస్లో అనాలిసిస్ చేయరు. నాకు 200 మార్క్స్కి 60 వచ్చాయి, 70 వచ్చాయి, లేదా 100 వచ్చాయి అనుకుంటారు. కానీ ఆ 60 ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లో వచ్చాయి? మీకు ఫండమెంటల్స్లో తప్పు చేస్తున్నారా, కరెంట్ అఫైర్స్ తప్పు చేస్తున్నారు? ఆ సైంటిఫిక్ అనాలిసిస్ అనేది చేసుకోరు. జస్ట్ మార్క్స్ మాత్రమే చూసుకుంటారు. మార్క్స్ మనకు రియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వదు. మనం ఎలాంటి క్వశ్చన్లో తప్పు, ఫర్ ఎగ్జాంపుల్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అవుతుంది, వైస్ ప్రెసిడెంట్ మీద బేసిక్ క్వశ్చన్ అడిగి మీరు తప్పు పెడితే అది మీ ప్రిపరేషన్ కరెక్ట్గా లేనట్టు. ఎక్కడో జరిగిన నేషనల్ పార్క్, నార్త్ ఈస్ట్లో ఉన్న నేషనల్ పార్క్లో ఒక చిన్న యానిమల్ గురించి రైట్ పెడితే నేను అది పెద్ద అప్రిషియేట్ చేయను, ఎందుకంటే సేమ్ యానిమల్ పార్క్లో సేమ్ యానిమల్ గురించి నెక్స్ట్ ఇయర్ అడగడు. అందువలన ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చదువుతున్నాం, ఎలాంటి సోర్స్ చదువుతున్నాం అనేది. ఇప్పుడు మనం ఇన్ఫోడమిక్, ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఒక పాండమిక్లో ఓవర్ఫ్లో అవుతుంది మన మైండ్లో. అలాంటి ఇన్ఫర్మేషన్ నుంచి కొంత మనం ఏది తీసుకోవాలి, ఎగ్జామ్లో దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలనేది కీ ఇక్కడ. అదే నాలెడ్జ్కి విజ్డమ్కి ఉన్న డిఫరెన్స్. నాలెడ్జ్ అంటే నోయింగ్ ఇన్ఫర్మేషన్, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, బట్ దాన్ని ఎగ్జామ్లో పెట్టడమే, అప్లికేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఇన్ ప్రాక్టికల్ వరల్డ్, ఇన్ రియల్ వరల్డ్ ఎగ్జామినేషన్లో పెట్టడమే విజ్డమ్. యూపీఎస్సీ అలాంటి విజ్డమ్ ఉన్న పర్సన్స్ కోసం వెతుకుతుంది. సో అది మనకు తెలియకుండా మనం ఎంత చదివినా కూడా వేస్ట్. ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడం కోసం అనేదే ఈ సూపర్ 30 ప్రిలిమ్స్ మెంటర్షిప్ అనేది స్టార్ట్ చేసాం. ఏంటి మిగతా వాటికి దీనికి డిఫరెన్స్ అంటే, ముందుగా నేను చెప్పినట్టు నేను రీసెంట్ వరకు ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాను కాబట్టి రీసెంట్ ట్రెండ్స్ తెలుసు, స్టూడెంట్స్ యొక్క ప్రెజర్ తెలుసు. రెండు, స్టూడెంట్ ఫేస్ చేసే ప్రాబ్లం 1 week బాగానే చదువుతారు, 2 weeks కొద్దిగా తగ్గుతుంది, 3rd week నుంచి బాగా డివియేట్ అయిపోతారు. కన్సిస్టెన్సీ ఉండదు, డిసిప్లిన్ ఉండదు. దీంట్లో నేను మైక్రో ప్లాన్, మ్యాక్రో ప్లాన్ ఇచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేసి, ఒకవేళ ఎవరైనా డిప్ ఉంటే వాళ్ళ ప్రిపరేషన్లో వాళ్ళతో వెంటనే మాట్లాడి, నో యు ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ వే అని వాటిని ఒక బ్రదర్లా ఒక వార్న్ చేసి
2-3 టర్మ్స్ వాన్ చేసేటప్పటికి స్టూడెంట్ మళ్ళీ కాన్షియస్గా వచ్చేస్తాడు. ఒక్కొక్కసారి మన కాన్షియస్నెస్ పనిచేయదు. మనం ఎంత మోటివేషన్తో స్టార్ట్ చేసినా 1 or 2 వీక్స్ తర్వాత ఆ డిప్ ఉంటుంది. ఆ డిప్ ఉండేటప్పుడే నేను ఐడెంటిఫై చేసి లేదు రాంగ్ రూట్లో వెళ్తున్నావు. టెస్ట్ ఎవ్రీ వీక్ ఒక టెస్ట్ పెడతాం. ఆ నెక్స్ట్ డే డిస్కస్ చేస్తాం. ఆ డిస్కషన్లో స్టూడెంట్స్ ఏం మిస్టేక్స్ చేస్తున్నారు, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎగ్జామ్లో కొంచెం ట్విస్టెడ్గా ఇస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, ట్రాప్స్ ఎలా ఉంటాయి, క్వశ్చన్లో నుంచే మనకు ఆన్సర్ ఎలా ఉండాలి, ఇలాంటి ప్రాక్టికల్ ఎలిమినేషన్ టెక్నిక్స్, గస్ వర్క్ కాదు, సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఎలిమినేషన్ టెక్నిక్స్. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకూడదు, ఎలాంటి క్వశ్చన్ని మనం అటెంప్ట్ చేయకూడదు, ఎలాంటి క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటి, ఇయర్ అలాంటి క్వశ్చన్ అడగొచ్చా. సో ఇలాంటివన్నీ కూడా రివర్స్ ఇంజనీరింగ్ చేసి పీవైక్యూ అనాలిసిస్ చెప్పి స్టూడెంట్ని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసేటట్టు, అలానే ప్రెజర్ తీసేస్తాం. మొత్తం ఈ మెంటర్షిప్ దాంట్లో ప్రెజర్ అనేది ఉండదు. సో ఫ్రీ మైండ్, అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎందుకంటే యూపీఎస్సీ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఎవరైతే బ్రెయిన్ అప్లై చేస్తారో వాళ్ళనే సెలెక్ట్ చేస్తుంది. సో అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉండేటట్టు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండేటట్టు ఎవ్రీ వీక్ టెస్ట్ పెట్టి వాళ్ళతో రెగ్యులర్గా నేనే మాట్లాడతాను. వేరే ఇన్స్టిట్యూట్లో మీరు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో మీరు ఒక జస్ట్ నెంబర్, నాకు అలా కాదు. ఎందుకంటే మీకు ర్యాంక్ వస్తేనే నాకు గ్రోత్ ఉంటుంది. సో మన ఇద్దరు గోల్ కూడా సేమ్, ర్యాంక్ రావడం. వేరే ఇన్స్టిట్యూట్లో మీరు కాకపోతే ఇంకొకరికి ఎవరికో ర్యాంక్ వస్తుంది, లేకపోతే ర్యాంకర్ ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్తాడు. అలా కాదు. ఇక్కడ ఇప్పుడు 30 మెంబర్స్ ఉన్నారంటే ఈ 30 మెంబర్స్ని క్లియర్ చేయించి మెయిన్స్కి రెడీ చేయించి ర్యాంక్ తీసుకురావాలి. ఎందుకంటే నేను కూడా ఇన్స్టిట్యూట్లో బిగినర్ని కాబట్టి నా సక్సెస్ మీ సక్సెస్ పైన డిపెండ్ అయ్యి ఉంది. సో ఇది ఒక విన్ విన్ సిచ్యువేషన్. అలానే ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైస్. ఇది చాలామంది ఇది అఫోర్డ్ చేసే ప్రైస్ ఇది. ఎందుకంటే నా మెంటర్షిప్ ఆల్రెడీ మెయిన్స్ మెంటర్షిప్ అనేది 10 మెంబర్స్కి స్టార్ట్ చేసాం. ఆ 10 మెంబర్స్ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీరు ఎవరితోనైనా మాట్లాడండి, ఆ 10 మెంబర్స్లో ఒక్క మెంబర్ అయినా కూడా నెగిటివ్ కామెంట్ చేస్తే అసలు జాయిన్ అవ్వద్దు. మీరు ఒక 100 మందికి చెప్పండి, సార్ మంచిగా చెప్పట్లేదు. రెండు, మీరు ఇక్కడ చూసినట్టయితే సార్ ఫీ చాలా తక్కువ పే చేసాం సార్ అని స్టూడెంట్ చెప్పారు మెయిన్స్ మెంటర్షిప్కి. సో నేను తక్కువ ప్రామిస్ చేస్తాను, ఎక్కువ డెలివర్ చేస్తాను. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కూడా నాకు ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాంటి వాళ్ళు. వాళ్ళ సక్సెసే నా సక్సెస్. సో మన గోల్ అనేది సేమ్ ఉంటుంది. మన గోల్ ర్యాంక్ రావడం. ఈ ర్యాంక్ రావడం కోసమని మైక్రో ప్లాన్ నుంచి మ్యాక్రో ప్లాన్, దాని ఎగ్జిక్యూషన్, ఎవ్రీ వీక్ పర్ఫార్మెన్స్, ఇది August 17th స్టార్ట్ అయ్యి February లాస్ట్కి ఎండ్ అయిపోతుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ప్రిలిమినరీ సిలబస్ని కంప్లీట్ చేసేసి కాన్ఫిడెన్స్తో ఉంటారు. మిగతా March, April, May ఈ 3 రివిజన్ కోసం, ఆ రివిజన్ టైంలో కూడా నేను హెల్ప్ చేస్తాను. సో ఇది ఒక ఎండ్ టు ఎండ్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ లాంటిది ఎట్ అఫోర్డబుల్ ప్రైస్. దీనికి ఫర్దర్ డీటెయిల్స్, టెస్ట్ స్కెడ్యూల్ అవన్నీ కూడాను కింద లింక్లో ప్రొవైడ్ చేశాను. మీరు ఇది ఎన్రోల్ కండి. ఓన్లీ 30 మెంబర్స్ మాత్రం తీసుకుంటాను, సో దట్ ఐ కెన్ ఫోకస్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్. థ్యాంక్ యూ.